బ్లూ కాలర్, వైట్ కాలర్ జాబ్స్ అంటుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వీ హ్యావ్ అబౌట్ 9 to 11 డిఫరెంట్ కాలర్ జాబ్స్. మన సొసైటీ వల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళిద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వలేం. వేరే ఫ్రెండ్ గరాజ్ ఉంది, అందులో వెల్డర్స్ ఉన్నారు. ఒక్కొక్క వెల్డర్ కి 45,000 రూపీస్ శాలరీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వర్టోసిటీ కో-ఫౌండర్ రవి గారు. హాయ్ రవి గారు. సో బేసిక్ గా ఇప్పుడు బ్లూ కాలర్, వైట్ కాలర్ జాబ్స్ అంటుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? రైట్. సో అసలు కాలర్ జాబ్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనం చేసే పని బట్టి మన ఎఫర్ట్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, ఎవరికి అది స్పెసిఫైడ్ అనే కాన్సెప్ట్ బట్టి ఈ బ్లూ కాలర్ అనే కాన్సెప్ట్, అసలు కాలర్ జాబ్స్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. వీ హ్యావ్ అబౌట్ 9 to 11 డిఫరెంట్ కాలర్ జాబ్స్. రైట్. ఈ పింక్ కాలర్ ఉంది, గ్రే కాలర్ ఉంది. సో దేర్ ఆల్ వెరీ ఐడ్ సే చైల్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్. ఎందుకంటే మనకి వైట్ కాలర్ అనగానే మీరు నార్మల్ గా కూడా కాన్వర్సేషన్స్ లో మా అబ్బాయి వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాడు అంటారు. సో ఇప్పుడు అనట్లేదు, బట్ మేబీ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు సే దిస్, రైట్? సో అసలు కాలర్, వైట్ కాలర్ అంటే ఏంటి అంటే యూఆర్ సిట్టింగ్ ఇన్ అన్ ఏసీ రూమ్ వర్కింగ్ ఆన్ అ ల్యాప్టాప్ ఆర్ అ కంప్యూటర్, రైట్? సో మీరు కదలకుండా డెస్క్ జాబ్స్ ఏవైతే ఉంటాయో దే ఆల్ కమ్ అండర్ యువర్ వైట్ కాలర్ జాబ్స్. అదే మీ మాన్యువల్ ఎఫర్ట్ ఆర్ ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కడైతే యూస్ అవుతుందో దే ఫాల్ అండర్ బ్లూ కాలర్ జాబ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వేర్ హౌస్ మేనేజర్స్. ఎక్కడైతే యూ డు నాట్ సిట్ ఆన్ అ డెస్క్, యువర్ వర్క్ ఇన్వాల్వ్స్ మూవింగ్ అరౌండ్, వర్కింగ్ ఆన్ ఫిజికల్ టాస్క్స్, అది బ్లూ కాలర్ జాబ్స్, రైట్? మన ఇండియాలో 80% to 85% ఇస్ బ్లూ కాలర్. 5 to 10% ఇస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ అంటారు చూడండి, విచ్ ఇస్ యువర్ డాక్టర్, లాయర్, చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళు. ఆ 10% వచ్చి పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఆర్ ఐటీ సెక్టర్, వీళ్ళు ఉన్నారు. కానీ ఇండియా ఇస్ అ బ్లూ కాలర్ డామినేటెడ్ మార్కెట్, రైట్? ఎందుకంటే వాట్ ఎవర్ యూ సీ, మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాట్ ఎవర్ వీ సీ ఆర్ అరౌండ్ అస్ ఆల్సో ఇస్ ఫోకస్డ్ ఆన్ బ్లూ కాలర్, రైట్? మీకు ఒక క్యాబ్ కావాలి, యూ కమ్ అవుట్, యూ బుక్ అ క్యాబ్, దర్ ఇస్ అ క్యాబ్ డ్రైవర్, అది బ్లూ కాలర్. You go out to a restaurant, there's a chef preparing food for you, there's a server serving food, it's a blue collar role, right? మీరు షాప్కి వెళ్తారు, you see somebody showing you clothes, it's also a blue collar job, right? సో ఇలాగ మీరు చూస్తే మనకి తెలిసిన సర్కిల్ బట్టి కూడా మనం ఏమనుకుంటాం, అరే ప్రతి ఒక్కడు ఐటీలోనే ఉన్నాడు అనుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అయ్యప్ప సొసైటీలో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దేర్ ఇస్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ క్యాప్జెమిని. ఆయనకు ఒక 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హీ ఇస్ వెరీ సార్టెడ్, వర్క్ ఫ్రమ్ హోమ్, అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. ఆయన హీ పుట్ అప్ స్టోర్ ఇన్ అయ్యప్ప సొసైటీ, డ్రై క్లీనింగ్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు, రైట్? సో ఆయన సంబడి హూ ఇస్ డూయింగ్ ఐటీ జాబ్ ఫర్ 8 to 10 years వుడ్ హ్యావ్, ఐ మీన్ ఆయనకి ఏంటి, హీల్ హ్యావ్ అ బెటర్ సిటీసీ కదా, రైట్? బట్ ఆయన కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది, బికాస్ దట్ ఈస్ వాట్ ఇండియా సస్టైన్స్ ఆన్, రైట్? మనకి ఎవ్రీడే యూజ్ అయ్యే ఏవేవి ఉంటాయో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మన బేసిక్ రిక్వైర్మెంట్, నెసెసిటీ బట్టి పీపుల్ వెంచర్ ఇన్ టు దీస్. సో మనకి ఒక పెద్ద అజంప్షన్ ఆర్ రాంగ్ అజంప్షన్ ఉంది. అదేంటి అంటే వీ థింక్ వైట్ కాలర్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి కంపేర్డ్ టు బ్లూ కాలర్. దట్స్ వేర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కమ్స్ ఇన్, రైట్? మనం ఏమనుకుంటాం, అరే వాడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడు అనుకుంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ ఫైండ్ సంబడి హూ ఇస్ డ్రైవింగ్ అ కార్. బట్ మన సొసైటీ వల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళిద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వలేం, రైట్? సో ఈ ఈక్వల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి స్కూల్ స్టూడెంట్స్ కి టీచ్ చేయడం స్టార్ట్ చేయాలి మనం, రైట్? సో ద వే యూ రెస్పెక్ట్ అదర్స్ ఇస్ బేసిక్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. దీనివల్ల ఏమైందంటే బ్లూ కాలర్ జాబ్స్ చులకన అయిపోయి. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా అనే పదానికి, అరే నేను ఐటీ పార్క్ లో పనిచేస్తున్నా అనే పదానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నిజంగానే ఫ్యాక్టరీలో పనిచేసే వాడు చాలా పీస్ఫుల్ గా పనిచేసుకుంటున్నాడు. ఫ్యాక్టరీలో కూడా నేను మీకు ఇందాక మనం బయట మాట్లాడినప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, వేరే ఫ్రెండ్ గరాజ్ ఉంది, అందులో వెల్డర్స్ ఉన్నారు. ఒక్కొక్క వెల్డర్ కి 45,000 రూపీస్ శాలరీ పర్ మంత్. మనకి కొన్ని పెద్ద ఎంఎన్సీస్ లో స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే 1.2 LPA. 12 కాదు, 1.2 LPA, 1.44, 1.56. సో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే దే వాంట్ టు గో ఫర్ దీస్ జాబ్స్, బట్ దే డు నాట్ వాంట్ టు గో ఫర్ జాబ్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, ఎందుకంటే అది బ్లూ కాలర్ కిందకు వస్తుందని. సో ఐ బిలీవ్ ద చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, మన ఇంట్లోంచే. వేర్ యూ సే బ్లూ కాలర్ అనగానే దాన్ని చులకనగా చూడడం మానేయాలి ఫస్ట్. ఎందుకంటే మీకు లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఇందులో వచ్చి శాలరీస్ మీకు నిజంగానే టాప్ ఐటీ కన్సల్టెంట్స్ కూడా రావు.
ఎందుకంటే మీకు అక్కడ ఎక్కువ చూసేది మీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంది ఫర్ అవును. ఎగ్జాంపుల్. మనకి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ బికాస్ ఆఫ్ ద పోర్ట్స్ దట్ వీ హ్యావ్. Yeah. గుజరాత్ ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్. సో వీళ్ళందరూ ఇన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఎక్స్పోర్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వేర్ హౌస్ మేనేజర్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు 60 ఇచ్చినా కూడా 60 years వచ్చినా కూడా దే డు నాట్ లెట్ దెమ్ రిటైర్. Yeah, yeah. ఎందుకంటే వాళ్ళు ఎన్ని యూస్ కేసెస్ చూసుంటారు. రైట్. సో నాకు తెలిసి ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద ఫోకస్ చేస్తే దెన్ పీపుల్ విల్ హ్యావ్ అ క్లారిటీ. ఓకే, True. బ్లూ కాలర్ ఇస్ నథింగ్ లెస్ దాన్ వైట్ కాలర్ Yeah, జాబ్స్, yeah. or you know these white collar jobs are just over fantasized. Yeah. ఎందుకంటే you think that okay మనం మైండ్ స్పేస్ ఏరియాలోకి మీరు వస్తే కనుక you see all these big buildings around, you would want to go there. True. Right. అదే మనకి ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల పీపుల్ ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ బ్లూ కాలర్. Yeah, yeah. సో యా, Yeah, that's true. యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు బిల్డింగ్స్ లో వర్క్ చేయాలనే చాలా మందికి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు క్యాప్జెమ్ని. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అంటే నేను చూసిన కంపెనీస్ లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ దే విల్ బి హ్యావింగ్ ఎ సైడ్ బిజినెస్ విచ్ ఇస్ బ్లూ కాలర్ జాబ్ అని కూడా మనం అనొచ్చు. యా. సో అంటే మనం అంటే డిపెండెంట్ అంటే లైక్ ఇండైరెక్ట్లీ వీఆర్ డిపెండింగ్ అపాన్ ద బ్లూ కాలర్ జాబ్స్. అంటే వైట్ కాలర్ చేస్తున్న వాళ్ళే చాలా మంది కూడా ఇండైరెక్ట్లీ దే ఆర్ డిపెండింగ్. సో మీరు అన్నట్టు బ్లూ కాలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఇండియాలో ఇట్స్ మేజర్ థింగ్. దట్స్ ట్రూ. మనం ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్ గానే డిపెండ్ అవుతాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు our life is dependent on blue collar. Right. మన ఫ్రెండ్స్ ఎన్ని మందికి మీరు నంబర్, చాలా మీమ్స్ కూడా చూస్తుంటాం మనం. మేనేజర్ ఎంప్లాయీ కమ్యూనికేషన్, ఇక్కడ శాలరీ సరిపోవట్లేదని నైట్ నేను ఇక్కడ మేమే అనుకుంటుంటాం అప్పుడప్పుడు జాబ్ మానేసి చాయ్ బండి పెట్టేసుకుందాం పదా అనేసి. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో బ్లూ కాలర్ ఇస్ బియాండ్ ఆల్ దీ స్మాల్ థింగ్స్ ఆల్సో. మీరు బ్లూ కాలర్ స్టార్ట్ చేయాలంటే వెంటనే మనం లెట్స్ సపోజ్ ఇప్పుడు నేను ఈ జాబ్ మానేసి వెళ్ళి ఐ డు నాట్ నీడ్ టు బికమ్ అ మెయిడ్. రైట్. ఐ కెన్ డూ లాట్ మోర్ ఇన్ బ్లూ కాలర్. అసలు బ్లూ కాలర్ అంటే ఏంటంటే వేర్ ఐ నీడ్ అ ఫిజికల్ ఎఫర్ట్. అసలు ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గుజరాతీస్ ఎందుకు అంత వెల్దీ ఉంటారు? రైట్. ఎందుకు అంటే దే ఫోకస్ ఆన్ బ్లూ కాలర్. వాళ్ళకి ట్రేడ్ ఇస్ అ కీ కాన్సెప్ట్ ఇన్ ద ఫ్యామిలీ. మీరు మార్వాడీస్ ని గుజరాతీస్ ని చూసినప్పుడు యూ వుడ్ అండర్స్టాండ్. వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి మీకు ఎక్కడైనా చూస్తుంటే, చిన్న పిల్లలు కూడా దే సెట్ విత్ ద క్యాలిక్యులేటర్ పేరెంట్స్ పక్కన. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇట్ హస్ నర్చర్డ్ టు దెమ్. రైట్. సో అంటే దందా చేసినట్టు చేయాలి అంటారు చూడండి. ఇది మనకి గుజరాత్ లో రాజస్థాన్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కిడ్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ ఫైనాన్సెస్. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని నువ్వు ఎంత అమ్ముతున్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ ప్రాఫిట్ ఎంత. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని అంత ఏమంటాం, వీ డు నాట్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు ఇట్. రైట్. ద మేజర్ రీజన్ బీయింగ్ పీపుల్ హ్యావ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ వైట్ కాలర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఎస్పెషలీ. రైట్. మీరు మన అమీర్పేట వెళ్తే యూ విల్ అండర్స్టాండ్. రైట్. యూ వుడ్ ఫైండ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒకడికి ఒక 5 ఎకరాల భూమి ఉండొచ్చు, ఒక ఇంకేదో చెరువు ఉండొచ్చు. అవన్నీ వదిలేసి అమీర్పేట వచ్చి ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుతా, ఏదో ఒక ఐటీ జాబ్ తీసుకుంటా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఐటీ జాబ్లు ఎందుకురా మీకు, యూ ఆల్రెడీ హ్యావ్ ప్రాపర్టీస్. రైట్. యూర్ ఆల్రెడీ గెట్టింగ్ రెంటల్ ఇన్కమ్. ఇమాజిన్ మీకు ఒక మెయిన్ రోడ్ మీద ఒక మంచి ప్రాపర్టీ ఉండి మీకు నెలకు 2 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తే, వుడ్ యూ డూ అ జాబ్? ఐ వుడెంట్ డూ అ జాబ్. Even I want to. Right. So but there are people who are doing it. Right. రీజన్ ఏంటి అంటే, అరే పెళ్లి చేయాలంటే నాకు జాబ్ ఉండాలంటున్నారు, ఐటీ కంపెనీలో పని చేయాలంటున్నారు. బట్ హౌ ఫూలిష్ ఇస్ దట్? రైట్. నిజంగానే నీకు వచ్చే డబ్బుల్ని నువ్వు కరెక్ట్ గా ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకుని, అసలు ఫైనాన్షియల్ లిటరసీ ఇస్ అనదర్ టాపిక్ దట్ వీ షుడ్ టచ్ బేస్ ఆన్. ఎందుకంటే అది అసలు చాలా మందికి లేదు. రైట్. మీరు స్టాక్స్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఎవ్రీబడి నౌ అబవ్ 16 years వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. రైట్. కానీ వాళ్ళు అసలు నేర్చుకోవాలి కదా ఫస్ట్. వితౌట్ ఎనీ అవేర్నెస్ దే విల్ ట్రై టు పుట్ ద మనీ ఇంటూ దట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, ఎవడికో ప్లస్ ప్రాఫిట్ 5 lakhs 10 lakhs కనిపించింది అని చెప్పి, అరే నేను అదే చేస్తారు ఎప్పటి నుంచి అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి పోగొట్టుకుంటాడు. రైట్. అసలు అది వాడు ఎడిట్ చేసి పెట్టాడా, వాడు రీచ్ కోసం పెట్టాడా, అది నిజమా కాదా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అసలు మీకే వచ్చు. వాట్ ఆర్ ద బేసిక్స్ దట్ యు నో. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, హీ స్పెంట్ 6 years లెర్నింగ్ ట్రేడింగ్. Okay, yeah. And now he is doing trading. Yeah, that is good actually. Right? Yeah. So అలా కాకుండా మీరు స్టార్ట్ చేయడమే, you do not focus on anything else, you start off with trading. So ఇలాగా జనాలు ఎలా అంటే, they are all used to, most of the students unfortunately are used to quick money. Yeah. Right. So దీని వల్ల కూడా I think people want to get into white collar one way because
దట్ ఈస్ వేర్ వీ కెన్ టాక్ అబౌట్ బ్యాక్ డోర్ జాబ్స్, యా రైట్? యూజువల్గా ఈ బ్యాక్ డోర్ అన్నంత వర్స్ట్ కాన్సెప్ట్ ఇండస్ట్రీలో లేదు, రైట్? యూ హ్యావ్ బీన్ హెచ్ఆర్, సో యూ అండర్స్టాండ్ ద Yeah. కాన్సెప్ట్, రైట్? సో మా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ కూడా మీరు ఒక 6 months స్పెండ్ చేసి కోర్సు ప్రాపర్గా నేర్చుకుని, అసలు నా దగ్గరకు ఎందుకు వస్తున్నాడు ఒక స్టూడెంట్? బికాస్ ఈ కుడెంట్ స్టడీ ఇన్ స్కూల్ ఆర్ టు లెర్న్ సంథింగ్ ఫర్ ష్యూర్, కానీ కాలేజ్లో తన టైం యూటిలైజ్ చేసుకోలేదనే కదా అర్థం. అతను ఆ 4 ఏళ్ళు యూజ్ చేసుకుని ఉంటే నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అవును బట్ నా దగ్గరకు అన్ఫార్చునేట్ గా వస్తున్నాడు కాబట్టి ఇంకొక 6 నెలలు ఖచ్చితంగా నేర్చుకుంటే దెన్ హీ కెన్ గో టు సంథింగ్ బిగ్. ఎగ్జాక్ట్లీ. బట్ జనాలు వచ్చి ఏమంటారంటే, అన్న అలా కాదు, వీల్ పే యూ, మా సేల్స్ టీమ్ దగ్గర వచ్చి చెప్తుంటారు, అన్న వీల్ పే యూ 3 lakhs 4 lakhs, మాకు ఏదో ఒక చిన్న కంపెనీ. ఈవెన్ నాకు అలాంటి కాల్స్ వస్తుంటాయి. దట్ ఈస్ నాట్ ఏ రైట్ వే యాక్చువల్ గా. అబ్సల్యూట్లీ. నువ్వు ఒకటి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అది నేర్చుకో, ప్రయత్నించు, అది డిఫరెంట్ గానీ అవును. బ్యాక్ ఎండ్ లో నువ్వు పెడతా అంటే నో యూ యూస్. కెనాట్ సస్టైన్ కదా. వాడు మీకు జాబ్ ఇచ్చేస్తాడు, వాడు మీకు 4 లక్షలు తీసుకుంటాడు, మీకు ల్యాప్టాప్ ఇచ్చేస్తాడు. మొన్న న్యూస్ లో కూడా చూసా, గచ్చిబౌల్లో ఏదో కంపెనీ అలాగా రీసెంట్లీ మైండ్ స్పేస్ లో కూడా Mind అయింది. Space, అంటే వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇస్తున్నారు, ఒక 1 month లైక్ సెటప్ వేస్తున్నారు, అవును. ఒక కంపెనీ ఉన్నట్టు అవును, లైక్ అవును. రన్ అవుతున్నట్టు, అవును. నైట్ కి లేపేస్తున్నారు. అంతే. వాడు ఏం చేయాలి, వాడు చేయాల్సింది వాడు చేసుకుంటున్నాడు కదా. సో మీకు అల్టిమేట్ గా మీకు ఏం రానప్పుడు ఒకడు మీకు జీతం ఇస్తున్నాడు అంటే ఫస్ట్ మీరు అది కదా ఆలోచించాలి. అవునవును, దట్స్ అసలు నీకు నిజంగా పని రానప్పుడు నీకు ఎందుకు జీతం ఇస్తాడు ఎవడైనా? అంతే. బట్ అది ఎవరో ఆలోచించాం. జనాలు ఏమనుకుంటారు, అక్కడ ఆ 6 months వాడు నిజంగా కష్టపడి చదువుకుంటే Hmm. స్టూడెంట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, True. రైట్? బట్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. దే వాంట్ ఇమీడియట్ సక్సెస్ ఆర్ షార్ట్ టర్మ్ సక్సెస్. Yeah. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను 4 lakhs కట్టేస్తా, నాకు జాబ్ వచ్చేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళే, ఎవరో కూడా కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో Hmm. వాళ్ళు అలానే చేశారు. Okay. ఆల్మోస్ట్ మైండ్ స్పేస్ లోనే ఇన్ఆర్బిట్ Hmm. పక్కన వాళ్ళ ఆఫీస్ Yeah, ఉండేది. yeah. సో వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్నారు. Hmm. మీరు నేర్చుకోవడానికి 50,000 కట్టరు, అంతే కదా. కానీ వాళ్ళకి వెళ్ళి క్యాష్ ఇచ్చి 5 లక్షల నుంచి 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి మీరు జాబ్ తీసుకొని వాడు మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తాడు. ల్యాప్టాప్ ఎంత ఉంటుంది, సెకండ్స్ లో 20,000. అంతే. వాడు 3 నెలలు జీతం వేస్తాడు మీకు, పాతిక. Hmm. అదొక 75,000, ఇదొక 20,000. మొత్తానికి వాడికి అన్ని కలిపి 1,00,000 రూపాయలు అవుతుంది అవును, మీరు ఇచ్చిన 5 లక్షల్లోంచే. అంతే. ఆ 3 నెలల తర్వాత వాడు కనబడ్డు మీకు, వాడు పర్ స్టూడెంట్ 4 లక్షలు తీసుకుని వాడు పారిపోయాడు ఆల్రెడీ. Yeah. సో ఇలాంటి స్కామ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే పీపుల్ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ, అండ్ మనకి ఐటీ అసలు రిక్వైర్మెంటే అంత లేనప్పుడు ఆ టైంలో True, అవును. వై వుడ్ యూ వాంట్ టు గో సమ్వేర్ వెర్ యూ డు నాట్ హ్యావ్ ప్లేస్, Exactly, that's Right. true. మనకి మెట్రో ఎక్కడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం, జనాలు ఫుల్గా ఉంటే నెక్స్ట్ ట్రైన్ ఆగుతాం, అవును. ఆర్ యూ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్, Yeah. రైట్? యూ వుడెంట్ గో అండ్ గెట్ ఇన్ టు సంథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ స్పేస్. True. సో ఫస్ట్ ఆ థాట్ ప్రాసెస్ మార్చుకుంటే చాలా మంది యాక్చువల్లీ బాగుపడతారు. ఎందుకంటే మనకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ లైఫ్స్ Hmm. అలా స్పాయిల్ అయిపోయి. అవును. Yeah. సో మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ట్రై టు డ్రాప్ ఇట్ ఇన్ ద కామెంట్ సెషన్ సో దట్ నెక్స్ట్ సెషన్ లో మనము Absolutely. డిస్కస్ చేయొచ్చు. తప్పకుండా. యా, థ్యాంక్ యూ సో మచ్ Thank రవి you so గారు. much. యా.